నమస్తే, వెల్కమ్ టు NHTV స్పెషల్ డిస్కషన్. రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఖమ్మం మొత్తం కూడా ముంచేసినటువంటి పరిస్థితి. ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఖమ్మంలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడానికి ఆక్రమణలే కారణం అంటూ చెప్పడం జరిగింది. అక్కడ కూడా బుడమేరు 90% ఆక్రమణకు గురైందంటూ అక్కడ సీఎం చంద్రబాబు గారు, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరుగుతుంది. సో రెండు చోట్ల కామన్ పాయింట్ మనకి కనబడుతోంది. ఎన్క్రోచ్మెంట్స్ వల్లనే ఈ ప్రకృతి ప్రకోపం ఉన్నప్పటికీ కూడా దానికంటే మానవ తప్పిదాలు ఎక్కువగా కనబడుతున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రెండు పాయింట్, ఈ ఒక పాయింట్ అనేది అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో మనకి కామన్గా కనబడుతుంది. ఏంటైతే దీనికి పరిష్కార మార్గం ఏంటి, ఏమైనా ఉన్నదా, ఆ దిశగా ఏమైనా ప్రభుత్వాలు ఏమైనా అడుగులు వేస్తున్నాయా అనే అంశం మీద మాట్లాడుతూ నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు వాసుదేవరావు గారు, టీబీజేపీ రాష్ట్ర నాయకులు. వాసుదేవరావు గారు నమస్తే అండి. నమస్కారం. వాసుదేవరావు గారు, నిజంగా చాలా బాధాకరము. మనం చూస్తే చాలామంది ఇల్లు పోయినాయి, కొంతమంది కుటుంబ సభ్యులు కోల్పోయారు అక్కడ ఇక్కడ బోత్ స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. సీఎం గారు విజిట్ చేయడం జరిగింది. ఖమ్మంలో ఈ వరదలకి కారణము ఆక్రమణలు అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా చూస్తారు? మనం రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ ఎక్కువ మనకి సినారీ కనబడుతుంది, కానీ సరే హైదరాబాద్తో పాటు ఖమ్మంలో కూడా మొత్తం అంతా మునిగిపోవడం చూస్తున్నాం. ముందుగా నేషనల్ స్టాప్ టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చనిపోయిన వ్యక్తుల వారి కుటుంబాలకి, అదేవిధంగా ఇళ్ళు సర్వస్వం కోల్పోయిన వారందరూ కూడా నా ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తూ, ప్రకృతి వైపరీత్యం కంటే కూడా ఇందులో అనేక రకాల మానవ తప్పిదాలని మనం చూడాల్సి వస్తుంది. ఖమ్మం లాంటి నగరంలో, చాలా చిన్న పట్టణం, హైదరాబాద్లో కనీసం 1/10 కూడా ఉండదు. చుట్టూ అంతా ఓపెన్ ల్యాండ్సే, చుట్టూ అంతా కాలువలు, చెరువులు ఉన్నాయి. కానీ మొన్న మనం శనివారం కురిసిన వానకి ఆదివారం కల్లా పూర్తిగా ఖమ్మం అంతా జలమయం అయిపోయి, దాదాపు మా ఇంటికి, మేము ఉండేది కవిరాజ్ నగర్ కాలనీ అంటారు దాన్ని. గత 30 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ఉంటున్నాము. కానీ ఏ రోజు కూడా, అంటే మాకంటే ముందు నుంచి ఉన్నవాళ్ళు కూడా ఏ రోజు కూడా ఇంత ఈ పెద్ద ఎత్తున దాదాపు 5 అడుగుల ఎత్తు నీరు మా 2 కార్లు, బండ్లు, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మొత్తం సగం నాశనం అయిపోయింది. ఇది ఒక పక్కన పెడితే, మున్నేరు పరివాహ ప్రాంతం, అంటే ఖమ్మంలో మున్నేరు నది ప్రవహిస్తుంటుంది. అటుపక్క ఇటుపక్క కూడా ప్రజలు నివసిస్తుంటారు. మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళే. ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత అక్కడ వరద రావటం, ఈ ప్రభుత్వాలు ఏదో ఒక 10,000 రూపాయలు పరిహారం అని చెప్పి చేతులు దులుపుకోవటం. విడ్డూరం ఏంటంటే, గత సంవత్సరం కూడా అక్కడ ఖమ్మంలో ఆ యొక్క మున్నేరు నది పక్కన ఉన్న బొక్కలగడ్డ, లేకపోతే ఆ 35వ డివిజన్ ఏదైతే ఉందో మొత్తం కూడా నీటితో మొత్తం పాడైపోతే, నీళ్ళలోకి నీరు వచ్చి బురదమయం అయిపోతే, అప్పుడు కూడా అప్పుడున్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఒక 10,000 రూపాయలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ కరకట్ట కడతామని చెప్పారు, ఇంకోటి చెప్పారు. ఈ రోజు ఏమి చేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోయింది ఖమ్మం. అత్యధికంగా ఇబ్బంది పడింది ఖమ్మం ప్రజలు. అయితే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన విధంగా మన వచ్చారు, పాపం వచ్చి అందరినీ బాధితుల్ని పలకరించి, ఇదంతా కూడా ఆక్రమణల వల్ల జరిగిన మానవ తప్పిదాలు జరిగిన ఈ యొక్క ఉప్పెన అని చెప్తున్నారు. మరి ఒక్కసారి ఆయన గమనించవలసింది ఏంటంటే, ఆయన పక్కనున్న సహచర మంత్రులు ఇద్దరు, అంటే ముగ్గురు, బట్టి విక్రమార్క గారు, అంటే ఈ ఖమ్మంకి, అంటే ఇంతకుముందు ఈ రాష్ట్రం తరపున 3 పార్టీలు, ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం, రెండోది టీడీపీ, బీఆర్ఎస్. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రభుత్వాలలో మంత్రులుగా పనిచేసిన వాడు. ఈ రోజున మరి రేవంత్ రెడ్డి గారు పక్కన ఇటుపక్క ఉన్నది ఒకటి తుమ్మల నాగేశ్వరరావు, ఒక పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిన్న మొన్నటి దాకా, అంటే 6 నెలలు కాలే వాళ్ళు గోడ దూకి. మరి వాళ్ళ హయాంలోనే కదా జరిగింది, వాళ్ళ కనుసనలో జరిగింది, వారి అనుచరులేగా చేసింది. ఈ రోజున ఒక పువ్వాడ అజయ్ కుమార్ మిగిలిపోయాడు అక్కడ. మరి మీరు అందరూ కలిసే పనిచేశారు అంటే, దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా, దొంగ అన్నట్టుగా ఈ రోజు పరిస్థితి. మీరు ఖమ్మం వాస్తవ్యులు కాబట్టి, అంటే మీరు ఖమ్మం వాస్తవ్యులు కాబట్టి గతంలో, అంటే గడిచిన 10-20 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా అక్కడ కనబడిందా ఖమ్మంలో?
అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ మున్నేరు వాగు పక్కన ప్రాంత ప్రజలు ప్రతి సంవత్సరం బాధపడుతూనే ఉంటారు. ఓకే, కొంచెం గట్టిగా వాన వస్తే కనీసం అడుగు 2 అడుగులు నీళ్ళు వస్తాయి. ఈసారి 5 అడుగులు 6 అడుగులు నీళ్ళు వచ్చి మొత్తానికి నాశనం అయిపోయింది. అలాగే అక్కడ ఏం చేశారు, మనకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. అటు వరంగల్ లాంటి స్మార్ట్ సిటీస్ అని చెప్పి, తర్వాత ఖమ్మం లాంటి టౌన్స్ కి మన అది జాతీయ పట్టణ సుందరీకరణ పట్టణ అభివృద్ధి కోసం ఇస్తే, మా గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఊర్లో కూడా ఎక్కడైతే డబ్బులు వచ్చినాయో రోడ్ డివైడర్లు కట్టడం, అక్కడున్న చెరువులకి చుట్టూ ట్యాంక్ బండ్లు కట్టడం, దాని మీద శిలాఫలకాలు పెట్టుకోవడం, దాని మీద వాళ్ళకి కావాల్సిన విగ్రహాలు పెట్టుకోవడం తప్పితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ చెరువుల్లోకి కుంటల్లోకి ఆ చెరువులకి నీరు వెళ్లే దారులను మూసుకుపోయి ఏదో అక్కడ పైన వాక్వే అని చెప్పడం ఇట్లా చేసి ఖమ్మంలో కూడా లక్కారం ట్యాంక్ బండ్ లక్కారం చెరువు అని చాలా పెద్ద చెరువు ఈ రోజు చేయవలసింది అంటే ఆ లక్కారం చెరువు అసలు ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది, దాని చుట్టూ ఏం చేశారు, ట్యాంక్ బండ్ కట్టారు. ఇక నీళ్లు పోయే పరిస్థితి లోపలికి లేదు. దాని పక్కన చిన్న చిన్న కాలువ కట్టారు. ఆ ట్యాంక్ బండ్ చుట్టూరుతూ ఒక 4 అడుగులు 5 అడుగులు వెడల్పుతో కట్టారు. అది అసలు ఎక్కడ సరిపోదు. ఆ కాలువలు కూడా ఏదైతే కట్టారో డ్రైనేజ్ కి అవి కూడా ఆక్రమణ గురి కావడం, కాలువలు పగిలిపోవడం, దాంట్లో కూడా మట్టి పెరిగిపోవడంతో ఎటువంటి నీరు ఎటుపోయే పరిస్థితి లేక ఖమ్మం లాంటి చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఆ పద్ధతిలో నీళ్ళు రావడం అనేది చాలా బాధాకరం. ఆ రోజు మన తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం ప్రజల దగ్గరికి వెళ్తే వారి కోపానికి తట్టుకోలేక వెళ్ళిపోయారు. అక్కడ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఏదో 2 వీలర్ మీద నేను కాస్త తిరిగేసి నా కాలేదో దెబ్బతగిలి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళా రేవంత్ రెడ్డి గారు వచ్చిన రోజు వచ్చారు. మొత్తం పోలీస్ పహారాతో ఎవడు నోరు ఎత్తకుండా ఎవడేం మాట్లాడకుండా ఒక డ్రామా లాగా తయారు చేసి ఇక్కడ ఏదైతే హైడ్రా అని చెప్తున్నారో ఇది ఒక హై డ్రామా. ఇది మరి ఖమ్మంలో కూడా రేపు హైడ్రా లాంటిది ఏదో చేస్తారని చెప్తున్నారు. అంటే ఖమ్మంలో ఈ పరిస్థితికి ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు కొంతవరకు కారణమా, లేకపోతే మొత్తం వాళ్ళే చేశారు? మీ ముగ్గురు వాళ్ళే కదా ఉంది. ఇప్పుడు బట్టి విక్రమ్ గారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రులున్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఖమ్మాన్ని పరిపాలించినంత వాళ్లే. ఆ తర్వాత ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు వారు తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నుంచి మంత్రిగా ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మరి మళ్ళా కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అధికారంలోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఇప్పుడు ఈ రోజున నిజంగా నీతి నిజాయితీ ఉంటే అకౌంటబిలిటీ అనేది ఉంటే ఫస్ట్ వాళ్ళు రాజీనామా చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నా వీళ్ళు ఇప్పటిదాకా అధికారాన్ని దాదాపు 30 సంవత్సరాల పైగా రాజకీయ జీవితంలో రాజకీయంగా అనేక పదవులు అనుభవించారు తుమ్మల నాగేశ్వరరావు. బట్టి విక్రమ్ గారికి 20 సంవత్సరాలుగా మదిరి నియోజకవర్గం పెంచి పోషించుకుంటూ ఆయన్ని ఎమ్మెల్యేగా ఆదరించింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొత్తం ఈ యొక్క తెలంగాణనే చక్రం తిప్పుతూ ఈ యొక్క ప్రభుత్వాల మార్పుకి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పతనానికి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది నేను చెప్పుకుంటున్నాను ఆయన. వీళ్ళందరూ మరి నిన్నటిదాకా బీఆర్ఎస్ 10 ఏళ్ల క్రితం ఈ 10 ఏళ్లలో చాలా అభివృద్ధి జరిగింది. చెప్పాలంటే ఈ పట్టణాభివృద్ధి, ఈ రియల్ ఎస్టేట్లు పెరిగి గత 10-20 ఏళ్ల నుంచే, అంటే ఆ మధ్య మనకి 2006 నుంచి ఏదైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో కొంచెం కుంటుపడింది. మళ్ళీ తెలంగాణ వచ్చింది 2014 మళ్ళీ కన్స్ట్రక్షన్స్ బాగా పెరిగినాయి. అది అందరికీ మనకు తెలిసిందే. ఈ 10 ఏళ్లలో ఉన్నది ఎవరు? నీ పక్కన ఉన్న లెఫ్ట్ రైటే కదా మంత్రులుగా ఉంది. అసలు ఇది కాకుండా ఈ రోజు దుర్మార్గం అన్యాయం ఏంటంటే డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లు, తర్వాత ప్రతి ఇంటికి కరెంటు ఇంటి పన్ను, ఇక ఏ పన్ను ఉంటే ఆ పన్ను వసూలు చేసుకుంటూ మరి ఈ రోజున అక్రమ లేఅవుట్లు లేదా అక్రమ కట్టాలంటే దాన్ని అధికారులకి బాధ్యత లేదా, ప్రభుత్వానికి బాధ్యత లేదా? కేవలం మధ్య దిగుతరతోడు వాడు జీవిత కాలమైన కళని అది అన్ని అప్రూవల్ ఉంచుతారు. సేమ్ ఇదే ప్రశ్న, ఇవే క్వశ్చన్స్ మీరు అన్నారు, ఖమ్మం అన్నారు, హైదరాబాద్ కూడా ఇదే వర్తిస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు హైడ్రా అని పెట్టారు, చాలా హడావిడి హంగామా నడుస్తుంది. ముందు ఈ అధికారుల మీద కేసులు పెట్టాలి, అధికారుల మీద కేసులు పెట్టాలి. అంటే ఎంత దుర్మార్గం అంటే రాజకీయ నాయకులు ఒక పక్కన, అధికారులు కొమ్ము అంటే ఒకటైపోయి, అరే జీవితకాలం కష్టం అండి, జీవితకాలం 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఒక ఇల్లు అపార్ట్మెంట్ చిన్న జాగా కొనుక్కుంటే వాళ్ళని దోసేస్తుంటే వీళ్ళని భగవంతుడు కూడా క్షమించడు. భగవంతుడు కూడా దీనికి ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. కడుపుకి అన్నం తింటుంటే ఈ అధికారులు రాజకీయ నాయకుల ముందు వాళ్ళు రాజీనామా చేయాలి.
ఎవరైతే వాళ్ళకి అధిక అప్రూవల్స్ ఇచ్చారో ఆ లేఅవుట్లకి వాళ్ళందరినీ కూడా మనం చూసాం. హెచ్ఎండిఏ ఎండిని వాడిని లోపలికి వందల కోట్ల రూపాయలు దొరికిపోయాడు, అవినీతి దొరికిపోయాడు. పేరు ఏదో నాకు గుర్తు రావట్లేదు, బాలకృష్ణ అనుకుంటా, బాలకృష్ణ. అరే వీళ్ళందరినీ వదిలేసేసి సిగ్గు శరం లేకుండా వెనకేదో అజెండా పెట్టుకొని పైకి చెప్పేది ఒకటి. రేవంత్ రెడ్డి అసలు ముందు అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ రాలే వారికి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఈ హైడ్రా అని చెప్పి హైడ్రామా చేస్తూ అన్ని అప్రూవల్స్ అని ఆపేసేసి, అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చి కప్పం చెల్లిస్తే ఆ తర్వాత ఢిల్లీకి ఆ కప్పాన్ని గడితే గానీ ఎన్నికలు వస్తున్నాయి. మన ఎన్నికలు అయిపోయినాయి, మన ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలకి మరి ఢిల్లీకి కప్పం కట్టాల్సిందని మన అందరు తెలిసిన విషయమే. దానికోసమే ఈ డ్రామా అంతా. నిజంగా కానీ దీని మీద వాసుదేవరావు గారు, హైడ్రా మీద డిఫరెంట్ వర్షన్స్. ఒకటి, ఎస్ మీరు అన్నట్టు అప్రూవల్ ఇచ్చిన వాళ్ళది తప్పు కదా, అధికారులను తప్పు పట్టాలి, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ మంత్రులు వాళ్ళని తప్పు పట్టాలి. కానీ కొనుక్కున్న వాళ్ళది తప్పు ఎలా అవుతుంది? ఇంకా తప్పు పడితే బిల్డర్ని తప్పు పట్టాలి. నిజం అది. ఎందుకంటే వీళ్ళేదో కొనుక్కున్నారు, వాళ్ళన్నీ ఇస్తేనే కదా దీన్ని కొనుక్కున్నారు. బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి కదా. ఒకటి, బ్యాంకు లోన్ వచ్చినాయి, ప్రభుత్వం అప్రూవల్స్ ఇచ్చినాయి, రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్ముకున్నారు, వాడు ట్యాక్సులు కట్టాడు, వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు, అన్ని తీసుకున్నారు, అన్ని డబ్బులు తీసుకున్నారు. బల్లి పశువు చేసింది మధ్య దిగు తర్వాత సామాన్య జనాన్ని వారి జీవిత కాలపు కళను చిదిమేస్తున్నారు. ఈ దుర్మార్గం ఇది. అలాంటి వాళ్ళకైనా నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉందా? ముంబైలో ఇప్పుడు ఒకసారి ఇలా జరిగినప్పుడు అలాగే కొంత నష్టపరిహారం ఇప్పించేటువంటి ఏర్పాటు చేశారు. ఇక్కడ అక్రమ కట్టడాన్ని కూల్చాలి, కరెక్టే, కానీ వాళ్ళని రోడ్డు మీద పడేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు అడిగిన క్వశ్చన్ అది. వాళ్ళకి ఏమైనా అలాంటి పరిస్థితి ఉందా? అసలు కనీసం ఇంట్లో సామాన్లు కూడా తీసుకునేవట్లేదండి. ఇంట్లో సామాను కూడా తీసుకోవట్లేదు. మొన్న అది మహబూబ్నగర్లో ఇక్కడ తెల్లవారుజామున 3 గంటలకి కూల్చేశారట. తెల్లవారుజామున 3 గంటలకి. అంటే ఇలా అసలు రాక్షస పాలన నడుస్తుందా, కాంగ్రెస్ పాలన నడుస్తుందా? ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా సోనియా గాంధీని దయ్యం అని చెప్పి, మరి ఆ దయ్య పాలన నడుస్తుందా ఈ రాష్ట్రంలో? అర్థం కావడం లేదు. ఆయన చెప్పాడు కదా, మేము అన్నది కాదు. రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని దయ్యం అని చెప్పింది ఆయన. అంటే దయ్య పరిపాలన నడుస్తుంది ఈ రాష్ట్రంలో. మరి అదే అనుకోవాలి, ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు మిమ్మల్ని. అరే అక్కడ రాజరిక పాలన లేకపోతే అవినీతి పాలన నడుస్తుంది బీఆర్ఎస్ లో అని చెప్పి వాళ్ళని గద్దెదించి మిమ్మల్ని కూర్చోబెడితే ఇంక ఏమీ లేనట్టుగా. అంటే ఇక్కడ అసలు ఈ రకంగా నడుస్తూ ఉంటే అభివృద్ధి మొత్తం కుండిపడుతుంది. అరే మీరు అసలు సమీక్షించుకోండి ఫస్ట్. దీనికి అప్రూవల్స్ ఎవరు ఇచ్చారు? అప్రూవల్ ఏమైనా మిస్రిప్రజెంటేషన్ చేసి అప్రూవల్స్ ఇచ్చారా? ఎవరైనా దీంట్లో ఫ్రాడ్ జరిగిందా? అవన్నీ చేసి ఆ తర్వాత దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్య తీసుకోకుండా రాత్రికి వెళ్ళి పోలీసులు తీసుకెళ్లి ఆ ఇల్లు కూలగొట్టేస్తే ఇంతకంటే దుర్మార్గం అసలు ప్రజాస్వామ్యం నడుస్తుందా లేకపోతే ఎటువంటి పరిపాలన నడుస్తుంది? మీరు 6 గ్యారెంటీలు అని చెప్పారు, ఆ గ్యారెంటీలు ఆడిపోయినాయో తెలియదు. స్త్రీలకు 2000 ఆ యువకులు రోడ్డు మీద వేస్తున్నారు. ఇప్పుడు ప్రతి స్త్రీకి ఆ మహాలక్ష్మి పథకం అని చెప్పి 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు ఇంతవరకు 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలే, ఇప్పుడు రోడ్డు మీద పడేస్తున్నారు. దుర్మార్గం అండి ఇది. సరే, యాక్చువల్గా మరొక రకమైన విమర్శ కూడా ఉంది. వాటన్నిటిని డైవర్ట్ చేయడం కోసమే హైడ్రా మొదలు పెట్టారనే వాళ్ళు కూడా ఉన్నారు. పొలిటికల్గా అలాంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. అయితే మనం ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే ఇది మాట్లాడుకుంటూ ఉంటాం, ఈ విషయాలు మాట్లాడుకుంటాం. ఈ వరద విలయము, హైదరాబాద్ నగరము, మిగతా చుట్టుపక్కల కొన్ని జిల్లాలు, ఉడకాము, ఇవన్నీ కూడా. దీనికి ఏంటి ఒకటేమైనా కమిటీ లాంటిది ఏమైనా ఏర్పాటు చేయాలన్నా? ప్రభుత్వాలకి అసలు చిత్తశుద్ధి ఉన్నట్టుగా ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా అంత చిత్తశుద్ధి ఉన్నట్టుగా ఇంతవరకు పెద్దగా ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు. దీనికి ఏంటి పరిష్కారమైన మార్గం ఏంటి, సొల్యూషన్ ఏంటి? అసలు పరిష్కారం ఓన్లీ అకౌంటబిలిటీ. ఈ రోజు కమిటీ మీరు చెప్పిన విధంగా వేయాలి. అక్రమ కట్టడాలకి ఎవరు దానికి ఆద్యం పోసింది, ఎవరు దాని మూలకారకులు, ఎవరు దానికి ఆ అప్రూవల్స్ ఇచ్చారు? అరే లాస్ట్ బెనిఫిషియరీ, లాస్ట్ ఎవరు లెగ్ లో ఉన్నాడు కొనుక్కున్నాడు వాడిని బలిపసం చేస్తున్నారు. అప్పటిదాకా పైనుంచి మంత్రుల నుంచి, ప్రభుత్వాల నుంచి, అధికారుల నుంచి, కింద డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్, వీళ్ళందరిని వదిలేసేసి చివరికి ఎవరైతే జీవితకాల కష్టాన్ని పెట్టేదో ఇల్లు కొనుక్కున్న వాడిని మీరు చికా చేస్తున్న తప్పు. ముందు మీరు అకౌంటబుల్ గా ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రజలకు అకౌంటబుల్ ఉండాలి. కానీ ఈ విధమైన పరిపాలన సరైనది కాదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇప్పుడు మీ డిజాస్టర్ గురించి చెప్తున్నాను. ఖమ్మంలో మొన్న ఆదివారం నాడు ఈ యొక్క ఏదైతే నీళ్లు ఊరంతా నిండిపోయినాయో, మనుషుల్ని తరలించడానికి ఒక్క పడవలేదు. ఒక్కటంటే ఒక్క పడవలేదు. ఇది నేను రికార్డ్ మళ్ళీ చెప్తున్నాను. మళ్ళా కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్కటంటే ఒక్క పడవలేదు ఖమ్మంలో.
దుర్మార్గం ఏంటంటే ఒక్క పడవ ఉందట ఇన్ఫ్లాటబుల్ది, అది మనం ఇన్ఫ్లాటబుల్ ఉంటాయి కదా, అది మణుగురులో ఉందంటే అది తెప్పిస్తున్నా అని చెప్పి అది సాయంత్రం 4 గంటలు ఒక పడవ వచ్చింది. సరే, చెప్పే మాటలు. ఓకే, కమిటీ గురించి అన్నారు, నేను కూడా చెప్పాను. ఈ కమిటీ ఒకవేళ వేసేటట్టయితే కనుక ఎవరెవరు ఉంటే బాగుంటుంది ఆ కమిటీలో, దానికి టైం బౌండ్ అనేది ఒకటి పెడితే బాగుంటుంది. ఎవరెవరు ఆ కమిటీలో సభ్యులుగా ఉంటే బాగుంటుంది ఫైనల్గా ఆయన చెప్తారు. ఇప్పుడు ఎవరు అయితే కూల్ చేశారో వాళ్ళ కామన్ మ్యాన్ ని కొంతమంది పెట్టాలా, మిగిలిన ఇంటెలెక్చువల్స్ ఓకే. కామన్ మ్యాన్ మనకి స్కూల్స్ లో కూడా పిల్లల తల్లిదండ్రుల యొక్క కమిటీలు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు నిజమైన దాని గురించి నిజంగా బాధపడేది కానీ దాని గురించి ఆలోచించేది ఆ పిల్లల తల్లిదండ్రులు, చదువుకునే పిల్లల తల్లిదండ్రులు కదా స్కూల్లో. అందుకని పాఠశాల కమిటీలు. అదే విధంగా ఇక్కడ మీరు ఏదైతే మీరు ఎవరి ఇల్లు అయితే పడగొట్టారో వాళ్ళల్లో కొంతమందిని ముందు తీసుకుంటే వాళ్ళు పనిచేస్తారు నిజంగా. దాంతోపాటు జ్యుడిషియరీ ఉండాల్సిందే, అన్ని పార్టీల రిప్రజెంటేటివ్స్ ఉండాల్సిందే. అదేవిధంగా ఎన్జిఓస్, నిజంగా ఒక మంచి ఎన్జిఓస్, దీని మీద పనిచేసే ఎన్జిఓస్ పొలిటికల్ పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, అధికారులు, ఎన్జిఓస్, అదే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వాళ్ళు అన్ని అప్రూవల్ తెచ్చుకున్న తర్వాతే అమ్మారు. ఎవరైనా అప్రూవల్ లేకుండా కడితే అతను క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు, అప్రూవల్ లేకుండా కొనుక్కుంటే మనం ఏం చేయలేము. కానీ వాళ్ళని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ అంటామో దీంట్లో భాగస్వామ్యాన్ని పెట్టి దానికి ఒక టైం బౌండ్ పెట్టి అది కూడా పబ్లిక్ చేయాలి. అంటే రిపోర్ట్ ని మళ్ళీ దాచుకొని లోపల పెట్టుకొని వాడుకోవడానికి కాదు, పబ్లిక్ కి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పెడితే గానీ దాన్ని మళ్ళీ చర్యలు తీసుకుంటే ఏదన్నా ముందు ఇటువంటి జరగకుండా అవకాశం. థ్యాంక్ యూ వాసుదేవరావు గారు, మంచి సలహా కూడా ఇచ్చారు. చూద్దాం భవిష్యత్తులో అలాంటి సలహాలని, సూచనల్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమైనా తీసుకుంటుందనేది. థ్యాంక్ యూ సో మచ్. వర్షాలు వరదలు వచ్చిన ప్రతిసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో, ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. అయితే దీనికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే కనుక ఒక కమిటీ లాంటిది ఏమైనా ఏర్పాటు చేసి దానికి ఒక టైం బౌండ్, సంవత్సరాలు దాన్ని సాగదీయకుండా ఒక టైం బౌండ్ పెట్టి దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని కనుగొనాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కమిటీలో మేధావులు కావచ్చు, లేకపోతే అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వీలైతే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మెంబర్స్ని కూడా అందులో ఉంచితే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.